సహోదరుడా, సహోదరి, నువ్వు ప్రార్థించితే నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ కరువులో ఉన్నావు, ఏ పేదరికంలో ఉన్నావు, ఏ దీన స్థితిలో ఉన్నావు, ఏ దిక్కులేని స్థితిలో ఉన్నావు, ఏ బలహీనమైన స్థితిలో ఉన్నావు, నడవలేని స్థిత, బ్రతకలేని స్థిత, కదలలేని స్థిత, మాట్లాడలేని స్థిత, చూడలేని స్థితియా? జీవితం ఎందుకని, బ్రతికెందుకని బాధపడుతున్నావా? అయ్యా, ఎంతకాలము కన్నీళ్ళు, ఎంతకాలము దుఃఖం, ఎంతకాలము రోదన. నీ రోదన ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ శ్రమ ఏదైనా నువ్వు దేవునికి చెప్పాలా? ఒక్కసారి నువ్వు మాట్లాడు. నిందలు నేను భరించలేకపోతున్నానయ్యా, అవమానాలు నేను భరించలేకపోతున్నానయ్యా. నువ్వు ఎట్లా పడ్డావో నిందలు, నువ్వు ఎట్లా పడ్డావో అవమానాలు, నా వల్ల పడడం లేదని దేవునితో మాట్లాడు. అయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా, నా జీవితం ఏంటిది ప్రభువా? అయ్యా, నా రోదన నీకు తెలుసు, నా దుఃఖము నీకు తెలుసు అయ్యా, నా శ్రమ తెలుసు అయ్యా, నా కష్టము తెలుసు అయ్యా, నా బాధ తెలుసు అయ్యా. నేను నీతో మాట్లాడుతున్నాను, నీతో మాట్లాడుతున్నాను అని నువ్వు దేవునితో మాట్లాడు. అందరూ ఒకసారి చేతులెత్తి ప్రభును స్తుతించుదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం. అందరం రెండు చేతులెత్తి ప్రభును స్తుతించుదాం. మన బ్రతుకులో గొప్ప కార్యము జరుగుతున్నది. మన జీవితంలో గొప్ప కార్యములు చేసినందుకు ప్రభు వైపు చూసి ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం.